ఓం గణానాః త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాజనేపతి ధీనామమిత్రేవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాసుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క గురువారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మూడు 7/2025 గురువారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:34 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:38 మొదలవుతుంది. ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి మధ్యాహ్నం 2:40 వరకు. తదుపరి నవమి తిథి. ఈరోజు తిథి ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి మధ్యాహ్నం 2:40 వరకు. తదుపరి నవమి తిథి. ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3:04 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. ఈరోజు యోగం పరీఘ యోగం రాత్రి 6:37 వరకు. తదుపరి శివయోగం. ఈరోజు కరణం భవకరణం సాయంకాలం 4:36 వరకు. తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. పునః మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 11:52 నుండి 1:37 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8:33 నుండి 10:17 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి గురుడు, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, కన్యా రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగ్రహం. ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 9 గ్రహాలు 12 రాశుల్లో ఈ విధంగా నిక్షిప్తత అవ్వడం వల్ల తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఐగిరినందిని నందితమోధిని విశ్వవినోధిని నందినుతే శిరివరవింద్య శిరోజి నివాసిని విష్ణు విలాసిని జిష్ణుసుతే. ఓం మహిషాసురమర్ధిని దేవతాయే నమో నమః. చాలా విశేషించినటువంటి అష్టమ గడియల్లో ఈ యొక్క మహిషాసురమర్ధిని స్తోత్ర పారాయణంతో కూడినటువంటి పూజా క్రతువు ఈరోజు అందరూ చెయ్యాల్సిందే. ఎందుకు అంటే దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి అమ్మవారి అవతారాల్లో మహిషాసురమర్ధిని అవతారం చాలా విశేషమైంది. అందువల్ల శత్రువుల యొక్క బాధ లేకుండా మనిషి జీవితం అంతా కూడా సాఫీగా సాగడం కోసం మనిషి యొక్క ప్రారబ్ధకర్మ దోష నివారణార్థం ఈరోజు అష్టమ గడియల్లో ఆషాఢమాసంలో మహిషాసురమర్ధిని స్తోత్ర పారాయణం చేసుకున్నా, అమ్మవారి పూజ చేసుకున్నా చక్కనైనటువంటి శుభయోగాలు. అమ్మవారికి ఈరోజు ఈ మహిషాసురమర్ధిని స్తోత్ర పారాయణం 3 సార్లు చదువుకోండి. చదువుకుని అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మక త్రిశక్తి స్వరూపిణి
మహిషాసురమర్ధిని దేవతా ప్రీత్యర్థం అని అమ్మవారికి పానకం, చనివిడి, వడపప్పు నైవేద్యం పెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషి జీవితంలో అంతర్గత బహిర్గత శత్రువులందరూ కూడా దూరం అయ్యి మనస్సు ప్రశాంతంగా ఉండి ఏ పనైనా సరే కార్యసిద్ధి యోగంలో వెళ్తుంది. అందువల్ల గురువారం నాడు అమ్మవారు ఆరాధన చేయడం వల్ల గురువుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అందువల్ల పితృశాపాలు కూడా పోతాయట. అంత విశేషం. మహిషాసురమర్ధిని అమ్మవారి ఆరాధన చేస్తే గురువుల అనుగ్రహం పొందుతారు, పితృదేవతల యొక్క అనుగ్రహం పొంది పితృశాపాల నుండి కూడా బయటపడి శత్రుబాధ అనేది లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంత విశేషమైనటువంటి గురువారం నవమి అష్టమి కలయిక. అందువల్ల అమ్మవారి ఆరాధన చేసుకోండి. గురుదేవతల ఆలయం సాయిబాబా వారు కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, అలాగే రాఘవేంద్ర స్వామి కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆ యొక్క గురుదేవతల ఆరాధన కూడా ఈరోజు చేసుకుంటూ ఉండడం వల్ల గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు అంటే ఎవరో కాదు, సాక్షాత్ మన యొక్క భవిష్యత్తుని నిర్ధారణ చేసేటువంటి శక్తి. ఆ శక్తి పుంజుకుని భవిష్యత్తు బాగుంటుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులకి తృతీయ విక్రమ స్థానాల్లో ఉన్నటువంటి గురువు యొక్క అస్తంగత్వం వల్ల మేషరాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్య ఈరోజు అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ప్రణాళికాబద్ధంలో వెళ్ళడానికి చాలా అలసత్వం పొందుతుంది. మేషరాశి వారికి ఏకాదశంలో రాహువు, అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శని యొక్క తీవ్రమైన ఇబ్బంది, అలాగే కేతువు తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మేషరాశి వారు చక్కగా గురుదేవతల ఆలయానికి వెళ్ళి శనగల్ని పసుపు రంగు వస్త్రంలో దక్షిణతో సహా దానం ఇవ్వండి. అన్నింటా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న వృషభ రాశి వారికి డబుల్ ఇంజిన్ స్పీడ్లో బయలుదేరేటువంటి యోగం. అంటే వేగానికి వేగం, ఆ యొక్క విశేష వేగంతో దూసుకుపోయేటువంటి రాజయోగం ఈ యొక్క ఖచ్చితమైనటువంటి గ్రహస్థితి తెలియబరుస్తోంది వృషభ రాశి వారికి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చెప్పినా మీరు చేసేటువంటి దూకుడు స్వభావం మీకు విజయ తార్కాణానికి నాంది పలికేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పనిలో కీలకాంశాలు అధికంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కలిసి వస్తాయి. ఇక్కడ వృషభ రాశి వారు గురుస్తోత్ర పారాయణం కనుక చేసుకోగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం కూడా మీకు బాగా పనిచేస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి అర్ధాష్టమ చంద్రదోషం చాలా మానసిక ఒత్తిడిని కలగజేస్తుంది. పనులన్నీ వాయిదా పడతాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలస్యం అధికంగా ఉంటుంది. ప్రతి పనిలోని కూడా ప్రకృతి సహకరించని పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు మహిషాసురమర్ధిని పూజ కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంత ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానమైనది నరఘోష ఎక్కువగా ఉంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే ఆ నరఘోష నివారణార్థం మిథున రాశి వారు కనుక చక్కగా అమ్మవారి పూజ చేసుకుంటే శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురువారం గురుస్తోత్ర పారాయణం, శనగలు కేజీంబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో దానం ఇవ్వడం. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు మౌన ముద్ర అధికంగా ధ్యానంలో ఉండండి. ఎక్కువగా మాట్లాడవద్దు.
ఎందుకంటే వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డం కోసం మీరు మౌనంగా ఉండడమే శ్రేయోదాయకం. అందువల్ల ఆన్సర్ టు ద పాయింట్ అనేది మాత్రమే మీరు చెక్ చేసుకోండి, మిగతా విషయాలు పట్టించుకోవద్దు. ప్రతి పనిలోనే కూడా కర్కాటక రాశి వారు గురుస్తోత్ర పారాయణం చక్కగా చేసుకుంటూ అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పదాలు, ఉత్తర పలుగుని 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి ధనాపేక్ష యోగం అధికంగా ఉంటుంది. ఆపేక్ష యోగం అంటే ఏమిటి? మీకు రావాల్సిన ధనం మీకు రావాలనే కోరిక అధికమవుతుంది, కానీ ఆ యొక్క ధనం రావడానికి కొన్ని గ్రహస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. దీని నివారణార్థం మీరు ఈరోజు ఖచ్చితంగా మహిషాసురమర్దిని స్తోత్ర పారాయణం కనీసం 3 సార్లైనా చదువుకోండి. లేకపోతే నోరు తిరగదండి అంటే ఖచ్చితంగా ఆ యొక్క వినండి. ఆ స్తోత్ర పారాయణాన్ని ఎక్కడ దగ్గర మీరు చక్కగా వింటూ అమ్మవారిని తలుచుకోండి. ఏదైనా సరే అమ్మవారి ఆరాధన ఈ గురువారం సింహరాశి వారికి కొత్త జీవన మలుపుని తెప్పబోతోంది, అంతా శుభం జరగడం కోసం. అందువల్ల ప్రతి పనిలోని కూడా చక్కనైనటువంటి సుఖ సంతోషాలు పొందడం కోసం, ప్రతి విషయంలో కూడా మీరు మానసిక ఒత్తిడి నుండి ధైర్యంగా బయటపడడం కోసం, ధనప్రాప్తి పొందడం కోసం ఈ గురువారం చాలా కీలకం. సింహరాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం శ్రేయోదాయకం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి ప్రకృతి కలిసి వచ్చే విధంగా వచ్చే రోజులు వచ్చాయి. ఈ చంద్రబలంతో జాగ్రత్త వహిస్తూ కన్యా రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో కీలకాంశాలు ఖచ్చితంగా చేసుకోగలిగితే కన్యా రాశి వారికి శుభం చేకూరుతుంది. అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలు పొందుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా కూడా మళ్ళీ అవి కారు మబ్బుల్లా కమ్ముకున్న తర్వాత మబ్బులు కరిగినట్టే భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పిల్లల గురించి మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన 100% కన్యారాశి వారికి సక్సెస్ఫుల్ రేట్ ఇస్తుంది. ఇది జాగ్రత్తగా గ్రహించుకుని అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులా రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి వారికి మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, శుభకార్యక్రమాలు జరిగి మీ వ్యక్తిగత విషయాల్లో శుభకార్యక్రమాలు జరిగి ఖర్చు అధికంగా ఉండడం, ముఖ్యంగా చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధ అధికమవ్వడం, కొన్ని వాగ్వివాద దోషాలు నరఘోష నుండి కొన్ని బయటపడడం ఇత్యాదివన్నీ తులారాశి వారికి ఈరోజు అధికంగా ఉంది. కాకపోతే ప్రధానమైనటువంటి ఒక విషయం తులారాశి వారికి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీ మీద ఖచ్చితమైనటువంటి నరదృష్టి రాబోతున్నది. ఇది కొద్దిగా మీరు గ్రహస్థితి సంచార రీత్యా వచ్చేటువంటి దోషం కాబట్టి దానికి పరిహారం కూడా తదుపరి ఎపిసోడ్స్లో చెప్తాను. మీరు ఏ పని చేసినా మీ పెద్దవాళ్ళని అడిగి చేయండి, మీ కులగురువుల్ని ఇంటి పురోహితుల వారిని అడిగి చేయండి, దానివల్ల మీకు శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి ఈరోజు. ఎలాగా అంటే మీ జీవన గమనంలో ఎవరైతే మీకు అడ్డుపడుతున్నారో, ఎవరైతే మీరు వారి నుండి తప్పించుకోవాలి, ఎవరి దృష్టి అయితే మీ మీద పడకూడదు అనుకుంటూ మీరు ప్రయాణం చేస్తున్నారో వారే మీకు ఎదురయ్యి కొన్ని సమస్యల్ని అధికంగా సృష్టించే విధంగా మీ జీవితాన్ని
మనోహరంగా జరుగుతున్న దాన్ని కూడా చిన్నాభిన్నం చెయ్యాలి అనేటువంటి విధంగా శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండేటువంటి రోజు ఈ గురువారం నాడని చెప్పచ్చు. ఇక నుండి కొద్దిగా శత్రువుల యొక్క దృష్టి వృశ్చిక రాశి వారి మీద అధికంగా ఉంటుంది. ఎంత నిశ్శబ్ద వాతావరణంలో ప్రతి పని చేసుకుంటూ అందరిలోనే మంచి పేరు తెచ్చుకుందాం అని కష్టపడినా ఏదో రకంగా 2 మెట్లు వెనక్కి లాగుదాం అనేటువంటి ఆలోచన మీ యొక్క శత్రువులకు రావడం మీ యొక్క గ్రహస్థితికి మూలమవుతోంది. అర్ధాష్టమ రాహువు, తల్లి తరఫు బంధువులు, అలాగే పితృస్థానంలో ఉన్నటువంటి భాగ్యబుధుడు, తండ్రి తరఫు బంధువులు, కొద్దిగా బంధువర్గరీత్యా చాలా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నది. జాగ్రత్త వహిస్తూ కొన్ని సమస్యల నివారణార్థం మహిషాసురమర్దిని స్తోత్రపారాయణం చక్కగా చదువుకోండి. అమ్మవారికి పానకం నివేదన చేయండి, శుభం జరుగుతుంది. పిల్లల విషయంలో మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలే చాలా కీలకం ఈ వృశ్చిక రాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత క్రమంలో కొన్ని తెలియనటువంటి కొన్ని విశేషాలు ఈరోజు తెలియడం, అలాగే ధనుస్సు రాశి వారి జాతకంగా చంద్రలగ్న వశాత్తు మీ దగ్గర ఏ విషయమైనా సరే ప్రతి విషయంలో కూడా మీ దగ్గరికే ఆ యొక్క తీర్మానం కోసం అందరు బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ మీ తీర్మానం కోసం ఎదురు చూసేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గురుబలం వల్ల చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులు కానీ బంధువులు కానీ అందరూ కూడా నువ్వు చెప్తే నేను ఏదో రకంగా చేస్తానని ఇటు స్త్రీలు కానీ అటు పురుషులు కానీ ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళని అడుగుతారు. వీళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి అర్ధాష్టమ శని తీవ్రత వల్ల ఏ తీర్మానం చెబితే ఏమొస్తుందో, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనే సామెతలాగా ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల తీర్మానం ఎటువైపు చెప్పాలో తెలియక సతమతమయ్యేటువంటి రోజుగా కూడా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. ఆర్థికపరమైనటువంటి వృద్ధిలోకి వెళ్ళాలనే ఆలోచన వీళ్ళకి అధికమవుతుంది. స్థాయి నిలబడాలి, ఎదగాలి అనేటువంటి ఆలోచన ఈ రోజు నుండి ఇంకా ఎక్కువగా ఉంటుంది. గురుదేవతా స్తోత్ర పారాయణం, అమ్మవారి యొక్క ఆరాధన ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా వాతావరణం కలిసి వస్తుంది, ప్రకృతి కలిసి వస్తుంది, కాలము కలిసి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ గురువు 6వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మకర రాశి వారి పనులన్నీ కొద్దిగా ఆగాయి. ఇప్పుడు కొద్దిగా గురువు యొక్క అస్తంగత్వం పోయే రోజులు వచ్చాయి. అంటే మీ యొక్క జీవన గమనంలో కొన్ని సందర్భాలు మళ్ళీ మొదలవుతున్నాయనే ఆనందంలో ఉండండి. మకర రాశి వారికి స్వతహాగా కష్టపడేటువంటి నైజం ఎక్కువగా ఉంటుంది. ఒకరు జోలికి వెళ్లకుండా వారంతట వాడు కష్టపడాలి అనేటువంటి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. దానికి ఈరోజు దైవబలం, గురుబలం అద్భుతంగా ఉండాలి. కాబట్టి గురుస్తోత్ర పారాయణ చేయడం, శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం ఇత్యాదివన్నీ కూడా చేస్తే ఆ యొక్క మకర రాశి వారికి బాగుంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి సాధారణం కన్నా కొన్ని ఆలోచనలు ఇబ్బంది కలిగించే అంశంగా మార్పు వస్తాయి. మీ యొక్క బంధువర్గంలోనే మీ యొక్క పరిస్థితులన్నీ కూడా వాళ్ళు హేళన చేసే స్థితికి తీసుకురావడం మానసికంగా చాలా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా కుటుంబంలో అవిచ్ఛిన్న వాతావరణం ఏర్పడుతుంది. ఏ పని చేద్దామన్నా కూడా కుంభరాశి వారికి కొన్ని సమస్యలు అధికంగా ఉంటాయి. ఎదగాలి, ఎదిగేటువంటి శక్తిగా ఉండాలి, పట్టుదలతో ఉండాలి అనేటువంటి మీ యొక్క ఆలోచనని గ్రహస్థితి కొన్ని సందర్భాల్లో వెనక్కి లాగుతోంది అనుకోండి. అందువల్ల కుంభరాశి వారు మాత్రం అమ్మవారి ఆరాధన అధికంగా చేయడం, ఈరోజు చాలా విశేషించినటువంటి ఆ యొక్క నవధాన్యాల్ని అన్నింటినీ కూడా ఓ బ్రాహ్మణ పండితుడు దక్షిణతో సహా ప్రతి ధాన్యం కూడా దానం ఇవ్వడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి.
పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో ఉన్న మీనరాశి వారికి ప్రతి పనిలోని కూడా ఒక ఆలోచన, ప్రతి పనిలోని కూడా ఆవేదన, ప్రతి పనిలోని కూడా కార్యభంగం, ప్రతి పనిలోని కూడా కార్యసిద్ధి, ప్రతి విషయంలో శుభాశుభ మిశ్రమంగా ఉండేటువంటి ఈ యొక్క మీనరాశి వారికి పొందుపరిచి ఉన్నది. మీరు తొందరలోనే ఒక శుభవార్త ఒక గ్రహం వల్ల వినబోతున్నారు. అది తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. మీకు వచ్చేటువంటి స్థాయి ఆకాశాన్ని అందుకోబోతుంది రానున్న కాలంలో. ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అన్నింటా కూడా విజయ సాధన ఉంది. ప్రస్తుతం పరీక్షాకాలం మీనరాశి వారికి. ఆ మీనరాశి వారికి పరీక్ష ఈ రోజుతో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, ఒక పర్సంటేజ్. అందువల్ల జాగ్రత్త వహించండి. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, గ్రామదేవతల ఆరాధన చేయండి. అన్నింటా శుభం చేకూరుతుంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల గోచార ఫలితాలు తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం జాతవేదసే సునమామ సోమమరాతి యతో నిదహాది వేదః సనః పరిషత్ దుర్గాని విశ్వన్నానేవ సింధుం దురితాజ్జగ్నిః తామగ్నివర్ణాం జపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే జుజుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపజ్జే సుతరసరసే నమః. ఓం దుం దుర్గాయే నమః. అమ్మవారు మన జీవితంలో కష్టాల నుండి బయటపడడం కోసం, సుఖాలని అందించడం కోసం, తల్లి ఒడిలో పడుక్కుంటే బిడ్డ ఎంత క్షేమంగా ఉంటుందో అంత క్షేమాన్నిచ్చేటువంటి సర్వవ్యాప్త స్వరూపిణి ఆ యొక్క దుర్గమ్మ తల్లి. ఆ అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతల రూపంలో, కౌశికీదేవి రూపంలో మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇక నుండి శాకంబరీదేవిగా సకల జనుల యొక్క కష్ట నష్టాలు తీర్చి కరువు కాటకాలు లేకుండా ఉండే శక్తిగా ఎదుగుతుంది. అందుకే ఆషాఢ మాసంలో శాకంబరీదేవి అలంకరణలు ప్రతి అమ్మవారి గుళ్ళో చేస్తారు. అంటే మనిషి ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని కరువు కాటకాల్లో అలమడించినా అమ్మవారి నామస్మరణ ఆషాఢంలో చేసిన వాళ్ళకి కరువు ఉండదు. వివాహం సకాలంలో అవ్వాలి. చక్కనైన శ్రావణ మాసంలో మంచి సంబంధం కుదిరి వివాహం అవ్వాలి. ఆషాఢమాస నియమాన్ని పాటించండి. చక్కనైనటువంటి సుఖ సంతానం, ఆ యొక్క సుఖాన్ని ఇచ్చేటువంటి సంతానం రావాలి, సత్సంతానం రావాలి. మన ప్రతి మనిషికి కూడా సత్సంతానం రావాలి, సుఖవంతమైన జీవితం రావాలి అంటే ఆషాఢమాసం నియమం పాటించండి. అందువల్ల గ్రామదేవతల ఆలయానికి వెళ్ళండి. అష్టమి నవమి ద్వయంగా ఉండే గురువారం నాడు అమ్మవారికి పట్టు ఎక్కువగా ఉంటుంది, గ్రామదేవతల పట్టు ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక మరిడమ్మ తల్లి గుళ్ళో కానీ, అలాగే నూకాలమ్మ తల్లి గుళ్ళో కానీ, ముత్యాలమ్మ కానీ, బొలుసులమ్మ కానీ, నేరెళ్ళమ్మ కానీ, ఏదో ఒక అమ్మవారు మీరు గురువారం నాడు ఒక్కసారి దండం పెట్టుకోండి. ఆ అమ్మవారే గురువుగా మారి, గురుమండల రూపిణిగా మారి అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది. అందువల్ల సర్వవ్యాప్త స్వరూపమైనటువంటి అమ్మవారి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ శిరస్సు వంచి ఆ అమ్మవారు అందరినీ సదా రక్షించాలని కోరుకుంటూ, గ్రామదేవతల అనుగ్రహంతో శాకంబరి శక్తితో మీరందరూ కూడా దినదినాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, రేపు బ్రహ్మవాక్కు కార్యక్రమంలో శుక్రవార నియమంతో మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.